గోరఖ్నాథ్ దేవాలయం జగత్సింగ్పూర్ ఒరిస్సా ఈ 800 ఏళ్ల ముందు కాలం నాటి పవిత్రమైన ఆలయం కోసం మీకు తెలుసా? ఇక్కడ మంత్ర తంత్ర ధ్యానముల కోసం మీకు తెలుసా? పాముల కాటికి ఇక్కడ గోకర్ణనాథ్ దేవాలయంలో విభూతితో వైద్యం చేస్తారని మీకు తెలుసా? అసలు ఎక్కడ ఉంది ఈ పవిత్రమైన ఆలయం? ఎందుకు గోరఖ్పూర్ గోరఖ్నాథుడి కంటే ప్రత్యేకమైనది? అసలు గోరఖ్నాథుడు అంటే ఎవరు? శివుని ప్రత్యక్ష స్వరూపం అని ఎందుకు అంటారు? లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గోరఖ్నాథ్ దేవాలయం ఒడిస్సాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో ఉన్న పవిత్రమైన హిందూ తీర్థక్షేత్రం. ఇది ప్రసిద్ధ నాథ్ పంత్ గురువు గోరఖ్నాథ్ మహాయోగికి అంకితమైనది. ఈ దేవాలయం శివుని తత్వాన్ని ప్రచారం చేసే గొప్ప స్థలాల్లో ఒకటి. గోరఖ్నాథ్ మహాయోగి శివుని ప్రత్యక్ష స్వరూపం అని కూడా నమ్ముతారు. ఈ ఆలయం దశాబ్దాలుగా భక్తులకు ఆధ్యాత్మికంగా ప్రభావితం చేస్తుంది. నాథ్ పంత్ గురువులు ఇక్కడ తపస్సు చేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. గోకర్ణనాథ్ దేవాలయం చరిత్రను పరిశీలిస్తే ఇది సుమారు 800 సంవత్సరాల పురాతన ఆలయం అని చెబుతారు. నాథ్ పంత్ సాంప్రదాయానికి చెందిన యోగులు ఇక్కడ తపస్సు చేసినట్టు పురాణాలు మరియు శాసనాలు సూచిస్తున్నాయి. ఈ దేవాలయం నాథ్ యోగి సాంప్రదాయానికి ముఖ్యమైన పీఠం. ఇక్కడ ఆకర్షణ ప్రాచీన వటవృక్షాలు అంటే బనియన్ ట్రీ, మన భాషలో చెప్పుకోవాలంటే మర్రి చెట్లు. ఇక్కడికి వచ్చే భక్తులు కోరికలు కోరుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. పురాతన శిలాశాసనాలు ఇతిహాసాలు ఈ ఆలయ ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఆలయ పరిసరాల్లో ఉన్న వృక్షాలు ప్రకృతి అందం భక్తులను ఆకర్షిస్తాయి. ఒడిశాలోని గోరఖ్నాథ్ దేవాలయం భక్తుల హృదయాలకు సమాధానాన్ని శాంతిని అందించే పవిత్ర దేవాలయం. అసలు గోరఖ్నాథ్ ఎవరు? ఈ పేరు ఎలా వచ్చింది? గోరఖ్నాథ్ ఎవరు? గోరఖ్నాథ్ మహాయోగి నాథ్ పంత్ సాంప్రదాయానికి మూల స్తంభంగా భావించబడతారు. నాథ్ సాంప్రదాయానికి చెందిన గొప్ప గురువు. ఆయన్ని మత్స్యేంద్రనాథ్ శిష్యుడిగా నాథ్ యోగ సాంప్రదాయాన్ని బలపరిచిన మహర్షిగా కీర్తిస్తారు. ఆయనే హఠయోగ విధానానికి బలమైన పునాదులు వేసిన వ్యక్తి. గోకర్ణనాథ్ జీవితం కాలం గురించి పూర్తి వివరాలు స్పష్టంగా తెలియవు, కానీ 9వ శతాబ్దం లేదా 10వ శతాబ్దం కాలం నాటివారని చరిత్ర చెప్తుంది. గోరఖ్నాథ్ అనే పేరు ఎలా వచ్చింది? గోరఖ్ అనే సంస్కృత పదం అర్థం గో అంటే భూమి, ప్రపంచం, రక్ష అంటే రక్షకుడు అంటే ప్రపంచ రక్షకుడు అని అర్థం, నాథ్ అంటే ప్రభు, గురువు అనే అర్థంలో వాడుతారు. అందుకే గోరఖ్నాథ్ అంటే ప్రపంచాన్ని రక్షించే యోగి అని అర్థం. ఇంకొక విశ్వాసం ప్రకారం ఆయన్ని శివుని ప్రత్యక్ష స్వరూపంగా అవతారంగా భావిస్తారు. అందుకే ఆయన్ని గోరఖ్నాథ్ మహాయోగి అంటారు. గోరఖ్నాథ్ ఉపదేశాలు నాథ్ పంత్ ప్రభావం. ఆయన హఠయోగ తపస్సు తంత్ర శాస్త్రం మీద ఎక్కువ ప్రభావం చూపారు. భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మికత ముఖ్యమని ఉపదేశించారు. నాథ్ యోగులను తంత్ర మంత్ర సాధన పరులుగా చూశారు. ఉత్తరప్రదేశ్లో గోరఖ్నాథ్ ఆలయాలు చాలా ఉన్నా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఒడిశాలోని గోరఖ్నాథ్ దేవాలయం కూడా ఇదే సాంప్రదాయానికి చెందినదే. అక్కడ పురాతన శాసనాలు కథలు ఆయన మహిమానిత్వ జీవితాన్ని వివరిస్తాయి. ఒడిశాలో గోరఖ్నాథ్ దేవాలయానికి వెళ్లే మార్గం. ఇతర రాష్ట్రాల నుండి ఒడిశా రాష్ట్రంలోని కటక్కి దగ్గరలో ఉన్నటువంటి జగత్సింగ్పూర్ గోరఖ్నాథ్ దేవాలయానికి చేరుకోవడానికి మీరు రోడ్డు, రైలు లేదా విమాన మార్గాలను ఉపయోగించవచ్చు. మీరు రోడ్డు, రైలులో అయితే కటక్ వరకు లేదా విమాన మార్గం అయితే భువనేశ్వర్ వరకు ప్రయాణించవచ్చు. భువనేశ్వర్ నుండి జగత్సింగ్పూర్ వరకు నేరుగా రైలు సర్వీసులు లేవు. అక్కడ నుండి NH5 ద్వారా జగత్సింగ్పూర్ చేరుకోవచ్చు. భువనేశ్వర్ నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, కటక్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో జగత్సింగ్పూర్ ఉంది. టాక్సీ లేదా బస్సు ద్వారా సుమారు 1.5 నుండి 2 గంటల్లో జగత్సింగ్పూర్ చేరుకోవచ్చు. నా అనుభవం. ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ వద్ద గల గోరఖ్నాథ్ టెంపుల్ నా జీవితంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత అనుభూతిని అందించింది. ఈ ప్రయాణం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ అనుభూతిగా మారింది. జగత్సింగ్పూర్కి రోడ్ మార్గం ద్వారా ప్రయాణించడం చాలా అద్భుతంగా అనిపించింది. పచ్చటి ప్రకృతి అందాలు, ఇంకో పక్కన పెద్ద పెద్ద నదులు, మార్గంలో కనువిందైన దృశ్యాలు నా ప్రయాణాన్ని మరింత ఆనందకరంగా మార్చాయి. రహదారి హాయిగా సులభంగా వెళ్ళగలిగే విధంగా ఉంది. ఆలయ ముఖద్వారం దాటి లోపల ప్రవేశించిన వెంటనే అక్కడ ఆధ్యాత్మిక మనసుకు ఎంతో శాంతిని అందించింది. ఆలయం బయట నుంచి ఎంతో గొప్ప శిల్పకళను ప్రదర్శిస్తుంది. ఆలయం దగ్గరలో ఉన్న వాతావరణం అంతా
భక్తి భావంతో నిండిపోయి ఉంది. ఆలయం లోపల ప్రవేశించిన వెంటనే చిన్న కోనేరు దర్శనమిస్తుంది. ఇది భక్తికి మనసుని ప్రశాంతతని ఇంకా పవిత్రం చేస్తుంది. కోనేరికి పక్కన చిన్న పిల్లలకి గుండెలు చేస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఇంకో పక్కన భూమిలోకి చొచ్చుకుపోయిన మర్రి చెట్టుకు సమీపంలో నాగదేవత ఆలయం ఉంది. ఇక్కడ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయ సముదాయంలో 800 ఏళ్ల కాలం నాటి పెద్ద మర్రి చెట్లు, వాటి యొక్క ఊడలు భూమిలోకి చొచ్చుకుపోయి ఉండటం చూస్తే ఇంకా మన మనసు భక్తి శ్రద్ధతో పవిత్రం అయిపోతుంది. ఆ చెట్టు మొదల్లో చూస్తే కమ్మనైన మట్టి, ఆ మట్టిలో చిన్న నాగసర్పాలు ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే భక్తులు వాళ్ళుగా విశ్వాసంతో నమ్మకంతో నమ్ముకున్న మొక్కులు తీరుతాయని ఎర్రని వస్త్రంతో గాజులు మర్రి చెట్లు నిండగా కట్టి ఉంటారు. అంత విశ్వాసం, నమ్మకం, ప్రేమ, భక్తితో కనిపిస్తుంది. ఎందుకు ఈ ఆలయం ప్రసిద్ధి? ఇక్కడ పవిత్రత మనలో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఆ మర్రి చెట్టులు మొదళ్ళ దగ్గర కూర్చుంటే మనల్ని మనం మర్చిపోయానంతగా మనసుకి పాజిటివ్ ఎనర్జీ వైబ్స్ కలుగుతాయి. రావాలనిపించదు, అన్నిటినీ వదిలేసి ఇక్కడే ఉండిపోవాలనిపించే అంతగా మనల్ని మనం మైమర్చిపోతాం. మర్రి చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేస్తే అంతులేని శాంతిని పొందినట్లు నేను స్వయంగా నా అనుభూతిని పొందాను. ఒక పక్కన శివుడు శివలింగంలో, ఇంకో పక్కన కృష్ణుడు ఆలయంలో ప్రత్యేకంగా దర్శనమిస్తారు. ఆలయం బయట నంది విగ్రహం ఉంది. ఇది మహాదేవుని ప్రధాన గుళ్ళో భాగంగా భక్తులు ఆకర్షణీయంగా నిలుస్తుంది. ప్రధాన గర్భగుడిలో గోరఖనాథుడి ముఖం మాత్రమే ప్రత్యేకంగా కలిగి ఉంది. వెనుకున్న భారీ పుట్ట కాలక్రమేణ పెరుగుతూ వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలానే గోరఖనాథుడికి ఎదురుగా ఒక గంట ఉంది. ఆ గంట మోగిస్తే వచ్చే ధ్వని అంటే వైబ్రేషన్స్ మన శరీరం పైన పడి ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ శక్తి మనలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. దేవాలయం గోపురం మహాభారతం, అమృత, క్షీరసాగర మదనం వంటి ఇతిహాసాలను సంబంధించిన శిల్పాలతో మలచబడింది. శ్రీకృష్ణుడు గోపికలతో క్రీడిస్తున్న దృశ్యాలు 3D శిల్పకళ ద్వారా చూపించారు. ఆలయంలో ఎక్కడ చూసినా మర్రి చెట్లు, ప్రకృతి అందాలు భక్తులకి ప్రశాంతతను అందిస్తాయి. ఇంకో పక్కన మూగజీవాలు, కోతులు, మేకలు, పిల్లులు, కుక్కలు చాలా ఆనందంగా సంచరిస్తున్నాయి. అక్కడ వెదర్ కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. ఆలయం దగ్గర భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ తమ కోరికలు తీర్చుకునేందుకు ఆధ్యాత్మికంగా అనుభూతి చెందుతున్నారు. కొంతమంది ఆ మర్రి చెట్టుల కిందనే అక్కడే మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ విగాఢ నమ్మకం ఒకటి ఉంది. ఎవరైనా పాము కాటికి గురై ఈ ఆలయానికి వస్తే విభూతితో వైద్యం చేస్తారు. ఇది జగత్సింగ్పూర్ గోరఖ్నాథ్ ఆలయం విశిష్టత. నా జీవితంలో మరిచిపోలేని అనుభూతిని అందించింది. ఆధ్యాత్మిక శక్తి, ప్రశాంతత, వాతావరణం, పవిత్ర మొక్కులు అన్నీ కలిసి ఒకే ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాయి. ఇక్కడికి వచ్చే భక్తులు నిజంగా ఒక కొత్త అనుభూతిని పొందుతారు. మీకు కూడా ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి మీ అనుభవాలను పంచుకోండి. ఈ అనుభవం మీకు నచ్చితే ఈ కథనాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే టాపిక్లో కలుసుకుందాం. నేను మీ శ్రీనివాస్ నరసింహన్. వెల్కమ్ టు మైస్టీ యాత్ర యూట్యూబ్ ఛానల్.